పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గణేష్ నగర్లో నిర్వహించిన శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలను దర్శించుకున్న పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గణేష్ నగర్లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల వద్ద స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జిల్లాలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నామని, రైతులకు సకాలంలో పంటలు పండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని స్వామివారిని కోరుకున్నామని జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, లయన్స్ క్లబ్ నాయకులు వలస నీలయ్య, బీజేపీ పట్టణాధ్యక్షులు కూకట్ల నాగరాజు, అనంతరం కర్రే సంజీవరెడ్డికి శాలువా కప్పి సన్మానించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులందరికీ, అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇలాంటి ఉత్సవాలు ఊరూరా వాడవాడలా వెలుస్తున్నాయి. అందరూ సంతోషంగా ఒకరికొకరు ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారన్నా అందరం కలుసుకుని ఉత్సవాలు నిర్వహించుకొని ఒకరికొకరు మంచి అనుబంధంతో ఉండడానికి ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి ఉత్సవాలను నిర్వహించడం ప్రపంచంలోనే సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఇలాంటి ఉత్సవాలు ఉన్నాయి. అందులో ఇక్కడ మన గణేష్ నగర్లో చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచంలో మన భారతదేశాన్ని కాపాడుతూ, వేరే ముస్లిం దేశాలలో ఎన్నో యుద్ధాలు అవుతున్నాయి, ఎంతో మంది రోజు 1000 మంది చచ్చిపోతుంది, కానీ మనల్ని కాపాడుతూ మన నరేంద్ర మోడీ గారు ఇవాళ మనం ఇంత హ్యాపీగా సంతోషంగా గడుపుకుంటున్నామంటే మన భారతదేశ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీయే. రాబో కాలంలో కూడా మీరందరూ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఇదే సంతోషాన్ని ఎల్లకాలం ఉండేలాగా దీవించాలని మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మన హిందువులందరినీ కాపాడుతున్న పార్టీ కూడా మన భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీ లాస్ట్ ఇయర్ నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు నేను కూడా మీ అందరికీ వాగ్దానం చేయడం జరిగింది, ఒక గుంట స్థలం ఇస్తానని. ఆ గుంట స్థలం తప్పకుండా ఇస్తా. ఇప్పుడే కమిటీ ఏర్పాటు చేశానన్నారు. వారికి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ కమిటీ 5 కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున చిరు సత్కారం గుడిని నిర్మించి ప్రతి పౌర్ణమి రోజు ప్రతి ఏ పండుగ ఉన్నా కూడా ఇక్కడ అన్నదానాలు చేస్తూ ఇవాళ మీ అందరినీ ఒకటి చేసి ఇక్కడ కుంకుమ పూజలు కూడా నిర్వహించారు. వారు కూడా ప్రత్యేకంగా మన హిందుత్వ సమాజం తరఫున, భారతదేశం తరఫున, మన సుల్తానాబాద్ తరఫున, పూసాల తరఫున, అక్క చెల్లెల అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకు ఆ వినాయకుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి మహానుభావుల వల్లనే ఈరోజు ఈ యొక్క హిందుత్వం కాపాడబడుతుంది. అందరం ఇవాళ పిల్ల పాపలతోటి పసుపు కుంకుమాలతోటి అందరూ ఉన్నారు సార్. మీరు ఇలాంటి ఇంకా కూడా రాబో కాలంలో కూడా ఇలాంటి ఈ సంస్కృతిని ఇట్లనే కొనసాగించి ఈ యొక్క పూసాలను రాబోయే కాలంలో మీరు ఒక మంచి నాయకులుగా ఎదిగి పూసాలని. గణేష్ నగర్లోని గణేష్ విగ్రహానికి ఈ దర్శనం చేసుకోవడానికి నాకు భారతీయ జనతా పార్టీ మా ప్రవీణ్ గారు ఇక్కడ విడిచి కమిటీని పరిచయం చేయించి ఈ దేవునికి దర్శనం చేసినందుకు ఈ సుల్తానాబాద్ పట్టణ గణేష్ కాలనీవాసులు కానీ గణేష్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. రానున్న రోజుల్లో హిందూ ధర్మం, ఇవాళ ధర్మం ఉంటేనే హిందూ ఉంటుంది. అలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ దేశాలను పోయి ఆల్ ఇండియాలో ఉన్నదంత దేశం ఒకటే, అలా ఇండియా కాబట్టి ప్రతి ఒక్కరు అలా మన హిందూ ధర్మాన్ని, శాస్త్రాన్ని కాపాడుకొని ప్రతి దేవుణ్ణి మనం పూజించేంత అవసరం ఉన్నది రానున్న రోజులలో. అలాగే ప్రవీణ్ గారు మిత్రుడు ఒక గుంట భూమి ఇస్తానని వాగ్దానం చేసిందని వారు వాస్తవే. కాకపోతే మీరు కమిటీ చేసుకున్న బయల ప్రకారంగా అడ్వకేట్ శ్రీరామ ఉంది కాబట్టి బయల ప్రకారంగా కమిటీ ఉండాలి.